హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ బోండా ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ చల్లారినాక పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆలుగడ్డలన్నీ పొట్టు తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక చేత్తో అంతా చిదుపుకొని మొత్తం పక్క పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం పిండి కలుపుదామండి. శనగపిండి బ్యాటరీ కోసం ప్యాకెట్ పిండి తీసుకున్నాను నేను. 1 కప్పున్నర శనగపిండి ఒక గిన్నెలో వేసుకొని ఒక చిన్న స్పూను వంట సోడా వేసుకోవాలి. ఒక స్పూను కారం వేసుకోవాలి. అర స్పూను పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాము వేసుకోవాలి. వాము వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసినాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా బజ్జీల పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. పిండి అనేది మనం వేలు పెట్టి చూస్తే వేలికి అంటింది అనుకోండి, పిండి కరెక్ట్గా వచ్చినట్టు. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు. ఎంత కలిపితే అంత బాగా ఫఫీగా వస్తుంది బోండా అనేది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ వేసుకొని 2-3 పచ్చిమిర్చి పీసులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. అర స్పూను మనం బ్యాటరీ పిండిలో కలిపాం కదా, అర స్పూన్ ఇందులో సరిపోతుంది. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆలుని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేయాలి మొత్తం గంటెతో. అప్పుడు అంతా మంచి కలిసిపోతుంది. ఒక స్పూను కారం వేసుకోవాలి. అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం బోండా చేయడానికి ఈజీగా వస్తుంది. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి చిన్న స్పూన్తో. అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలాలన్నీ ఈ విధంగా చూడితే మంచిగా గట్టిగా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది బోండా అనేది. లూజ్ వచ్చింది అనుకోండి బోండా వేయడం కుదరదు. ఈ విధంగా చల్లారినాక అన్నిటినీ ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి.
ఈ ఆలు స్టఫింగ్ అంతా పక్కన పెట్టేసుకున్నాక మనం కలిపిన పిండి ఉంది కదా, అందులో వేసుకొని ఈ విధంగా బొండాలు వేసేసుకోవాలి. పిండి అనేది, ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా వేయడం వల్ల. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. టిఫిన్కి కానీ స్నాక్స్ కానీ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే మళ్ళీ ఇవే చేయమని ఖచ్చితంగా అడుగుతారండి, అంత టేస్ట్గా ఉంటాయి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. మా ఛానల్ కొత్తగా పెట్టాం కదా అండి, కొంచెం సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.